హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మేమిప్పుడు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళాలంటే మా ఊరు నుంచి నాగార్జున సాగర్ దాటే వెళ్ళాలి. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ అండి. ఇది దాటే వెళ్ళాలి. మేము గుడికి వచ్చేసాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. నేను, మా ఆయన, మా మావయ్య, మా అత్తమ్మ, మా బాబు, మా పాప అందరం వచ్చాము. మా పాపకి ఇప్పుడు పుట్టెంటికలు తీయించడానికి వచ్చామండి, గుండు తీయించడానికి. ఇక్కడే మా కులదైవం దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ఎత్తిపోతల అంటారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మీరు లాస్ట్ వరకు చూడండి, నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొన్ని అంటే విశేషాలు కూడా ఉన్నాయి, మీకు లాస్ట్లో నేను చెప్తాను. మా పాప, మా మావయ్య, మా ఆయన, మా బాబు, మా అత్తమ్మ, మేమందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ నీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలీదు, వస్తూనే ఉంటాయి. ఎండాకాలమైనా ఏ కాలమైనా కానీ అక్కడ నీళ్ళు అయితే అస్సలు ఎండిపోవు, ఇంకిపోవండి. ఎనీ టైం అక్కడ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అంటే అక్కడ ట్యాప్స్ పెట్టించేసారు, కానీ లేకపోతే ఈ వాటరే ముందు తాగేవాళ్ళు, ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ స్టే చేయడానికి అని ఇక్కడ చేయించారు. సత్రం అది అంటే అలాగనమాట. తర్వాత మేము పంతులు గారిని కలిస్తే గుండు కొట్టించేసి తర్వాత తీసుకురండి, పూజ చేద్దామన్నారు. అందుకని ఇంకా మేము గుండు కొట్టించడానికి తీసుకెళ్తున్నాము. అందుకే ప్రదక్షిణలు చేయించాము. ఏడవకుండా చేయించుకుంది మా పాపతో పాటు. ఇంకో గుండు తీయించుకోవాలి కాబట్టి మా అత్తమ్మ కూడా తీయించుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ ఒక ఇంకా పైకి గుడిలోకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ అసలు గుడి ఎలా, దేవుడు ఇక్కడ ఎలా వెళ్తాడంటే ఒక రాయి, పెద్ద రాయిలోనే దేవుడు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. అలా మేము చూస్తాము. ప్రదక్షిణ చేసుకున్నాము, చేసాము. మా పాపకి కొట్టించాం కదా, పెట్టామండి. ప్రదక్షిణ చేసాము, నేను, మా బాబు. ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో అసలు చూడడానికి, చాలా అంటే చాలా బాగుంది. అందుకే నేను వీడియో తీసాను ఇక్కడ. ఇంకా ఇక్కడ పార్క్ కూడా ఉంటుందండి మనకి. అంటే దేవుడు ఆలయం పైన మనం బయటకు వచ్చేసినప్పుడు పార్క్ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే ఇంకా దగ్గరగా ఉంటుంది. మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ కూడా చేస్తారంట. ఇంకా తర్వాత మనం రిటర్న్ వచ్చేసేటప్పుడు అమ్మవారు ఉంటారు. అమ్మవారి దగ్గర కూడా మేము కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము. అక్కడ కూడా ఖచ్చితంగా అంటే మొక్కేసి రావాలన్నమాట. దగ్గరికి వెళ్ళేసి మేము వచ్చేసాము, రిటర్న్ అయిపోయింది మా దర్శనము.